ఒక్కో మద్యం షాపు ఒక్కో రేటు 1,75 నుంచి 2,50,00,000 దాకా వసూలు. కొత్త మద్యం షాపుల లైసెన్స్ పేరిట అడ్డగోలు వసూలు 50 కోట్లకు పైగానే. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్లో పెద్ద బాసుల వరకు మామూళ్ళ పంపకాలు. కొందరు వ్యాపారుల ఫిర్యాదుతో ఏసీబీ ఆరా. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన ఎక్సైజ్ శాఖలో అవినీతి ఏర్లై పారుతోందా? డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా ప్రారంభమైన 2,622 మద్యం దుకాణాల లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను అడ్డం పెట్టుకొని కొందరు అధికారులు కాసుల వేటలో పడ్డారా? డిమాండ్ను బట్టి షాప్కో రేట్, అధికారికి వాటగా అన్నట్టుగా వ్యవహారం సాగుతోందా? నిబంధనల పేరుతో బయటపెట్టి ఒక్కో దుకాణం నుంచి లక్షలు గుంజుతున్నారా అంటే అవునంటున్నారు కొత్తగా షాప్ దక్కించుకున్న వాళ్ళు. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉండగా గత ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసింది. నవంబర్లో లాటరీ పద్ధతి ద్వారా దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా షాపుల ప్రారంభానికి ముందు ప్రొవిజనల్ లైసెన్సులను జారీ చేశారు. ఆయా షాపులన్నీ నిబంధనల మేరకు ఉన్నాయంటూ స్థానిక అధికారుల నివేదిక ఇస్తేనే ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పూర్తి స్థాయి లైసెన్సులు మంజూరు చేస్తామని దీని ఆసరగా చేసుకుని రాష్ట్రంలో దాదాపు 60 కోట్ల మేరకు వసూల పర్వానికి తరలేపు. ఎన్న లేదు స్కామ్, అన్నిట్లలో స్కామ్ అయిపోయింది. పోరి ఇటు గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు, అటు ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు.